సార్, జగన్‌కి అసహనం పెరుగుతోందా? ఏం జరుగుతోంది? నందిగం సురేష్‌తో ములాఖత్ అయిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ మీద, ఏపీ ప్రభుత్వం మీద విరుచుకుపడి ఇచ్చిన స్టేట్మెంట్స్‌ని ఎలా చూడొచ్చు? అంటే జగన్ ఒక్కడే అసహనానికి గురవుతున్నాడు ఏపీ రాజకీయాల్లో అని అనుకోలేము. అంటే అధికార పక్షం నుంచి కూడా అసహనం కనిపిస్తోంది. అంటే చాలా అగ్రెసివ్గా ఒక పొలిటికల్ వార్ అయితే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఇది అంటే ఒకవైపు ప్రజలేమో సమస్యలో ఉన్నారు, వరదల్లో చిక్కుకుని ఉన్నారు, ఈ రోజుకి ఆ ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా వరకు ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయినటువంటి పరిస్థితి, ఎటుపోవాలో తెలియని కండిషన్లో ప్రజలున్నారు. చాలా చోట్ల రోడ్లు తెగిపోయి ఉన్నాయి, రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలి, ఎలా బయటకు తీసుకురావాలి, వాళ్ళని తిరిగి పనుల్లోకి ఎలా పంపాలి, రోజువారీ యాక్టివిటీలోకి ఎలా పంపాలి అనేది ఒక ఇష్యూగా మారిపోయి ఉంది అక్కడ. ఈ సమయంలో పొలిటికల్ వార్ మొదలుపెట్టేశారు. నిజానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది పక్కన పెడితే అది ప్రధాన ప్రతిపక్షమే వైసీపీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది ఏ మేరకు జరుగుతోంది అనేది అందరికీ తెలుసు. అంటే టోటల్గా ఆ ఏరియాలో లేరు వాళ్ళు. అంటే ఒక బొత్స సత్యనారాయణ గారు కొన్ని ప్రాంతాల్లో ఏదో మేము సహాయ చర్యలు చేశామని చెప్పారు, కానీ సీరియస్గా ఒక శిబిరాలు ఏర్పాటు చేసి అలాగే బాధితులను ఆదుకోవటానికి వాళ్ళ వైపు నుంచి వాళ్ళకున్నటువంటి రిసోర్సెస్ నుంచి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏమీ కనిపించలేదు విజిబుల్గా. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ పార్టీలు పరస్పర దూషణలతో ఒక రకంగా పొలిటికల్ హీట్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఏపీలో. ఇటు అంటే బ్యారేజీ కూల్చడానికి ప్రయత్నం చేశారు ఈ బోట్స్ తీసుకొచ్చి అని, అంటే బ్యారేజీ కూల్చడం ద్వారా, అంటే ప్రకాశం బ్యారేజీ కూల్చడం ద్వారా దాదాపు హంసలదీవి వరకు మొత్తం ప్రాంతాన్ని ముంచేయాలనే ఒక కుట్ర పన్నారు అని వైసీపీ మీద ఒక విమర్శ లోకేష్ గారు చేశారు. ఇమ్మీడియట్గా హోంమంత్రి గారు రంగంలోకి వచ్చి ఆవిడ ఈ నేరానికి పాల్పడ్డ వాళ్ళ మీద రాజద్రోహ నేరం పెడుతున్నాము అన్న పద్ధతిలో ఆవిడ మాట్లాడారు. నిజమే, రాజద్రోహమే కావచ్చు. అయితే ముందు అసలు ఆ బోట్లు ఎందుకున్నాయి అక్కడ, వాటి మోటో ఏమిటంటే, ఒకటి అక్కడున్న పిల్లర్స్ని అది గుద్దుకోవటము, అవి పగుళ్ళు కనిపించటం, ఇవన్నీ చూసాం మనం వీడియోస్లో. అవి మాత్రమే సరిపోతుందా ఒక కేసు పెట్టడానికి? అలాగే ఎవరు ఆ బోట్ల నిర్వాహకుడు ఎవరు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెర్షన్ చెప్పాడు, లోకేష్ గారు ఒక వెర్షన్ చెప్పారు. ఇలా కాకుండా ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి అసలు ఏం జరిగింది అక్కడ అనేది నిర్ధారించిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ విమర్శ చేయవచ్చు అప్పుడు. కానీ అటువైపు కమిటీ వేయకుండా కన్స్ట్రక్టివ్ విమర్శ వైపు వెళ్లకుండా ముందు ఇద్దరు పొలిటికల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకోవడం అనేది జరుగుతోంది. ప్రజలను వదిలిపెట్టేసి రాజకీయాలు ప్రధానమైపోతున్నాయి. ఆయన వీళ్ళు రాజద్రోహులు అని చెప్పేసి, ఆయన ప్రభుత్వ ద్రోహులు, ప్రజాద్రోహులు అని చెప్పి వైసీపీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి బలంగా జరుగుతోంది. ఇదే క్రమంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు ముందు నిలబడి చాలా సీరియస్గా గతంలో జరిగినటువంటి విషయాలు, అలాగే ఇప్పుడు పెడుతున్నటువంటి కేసుల పరంపర, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వాళ్ళ మాటల్లో వ్యక్తీకరించినటువంటి బూతులతో సహా ఈయన తిరిగి మెన్షన్ చేసి మాట్లాడారు నిన్న. ఏంటి ఈయన ఏం మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో, ఈ బూతులు ఏమిటి అని చెప్పి చాలామంది కంగారు పడ్డారు. అంటే పాత బూతుల్ని మళ్ళీ కొత్తగా ఒకసారి ఆయన ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా ఎవరు అంటే మా తప్పేమీ లేదు, అధికార పక్షం చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించింది అన్న టోన్లో వాళ్ళు అధికార పక్షం మీద దాడి చేయటం, కూటమి ప్రభుత్వం మీద దాడి చేయటం ఒక్కటే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం నడిచింది. రెండో వైపు ఇటు నుంచి తెలుగుదేశం పార్టీ కూడా ప్రతిపక్షం మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కానీ ప్రజల పరిస్థితి ఏమిటి, నిజానికి ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలు కొన్ని ఉన్నాయి. మాకు అంటే కొన్ని ప్రాంతాల్లో ముబ్బడిగా సహాయక చర్యలు అందుతున్నాయంటే చాలా వరకు సరుకు
వెళ్ళటానికి యాక్సెస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో డంప్ చేసేస్తున్నారు. అంటే వరద బాధితుల కోసం పట్టుకొస్తున్నటువంటి సరుకులన్నీ కూడా యాక్సెస్ ఉన్న ఏరియాల్లో డంప్ చేస్తున్నారు, కానీ యాక్సెస్ లేనటువంటి ప్రాంతాలకి రిస్క్ చేసి వెళ్ళి వాళ్ళకు అందించటం పట్ల అంత శ్రద్ధ కనిపించటం లేదు, కనపరచటం లేదు అధికార యంత్రాంగం అనేటువంటి ఒక విమర్శ ప్రజల నుంచి ఉంది. దాన్ని అడ్రస్ చేయట్లేదు ఇద్దరు, దాన్ని పట్టించుకోవట్లేదు. అది వదిలిపెట్టేసి వీళ్ళ పొలిటికల్ వారు చేసుకుంటున్నారు. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి చాలా అగ్రెసివ్గా మాట్లాడిన ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, గుర్తుంచుకుంటారనే విషయం మర్చిపోతున్నారు. పదే పదే కూడా రెడ్ బుక్ గురించి కంపల్సరీ ప్రస్తావిస్తూనే ఉంటున్నారు జగన్. ఈ రెడ్ బుక్ విషయం మీద రెడ్ బుక్ మీరే కాదు మేము కూడా పట్టుకోవచ్చు అని చెప్పేసి పక్కన ఎవరో ఉంటే కూడా బాబు రెడ్ బుక్ తీసుకో అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా మాట్లాడడం ఏంటి, రెడ్ బుక్ గురించి కూడా ఏమన్నా ఇదవుతున్నారా? అంటే లోకేష్ ఆల్రెడీ గతంలో ప్రతి మీటింగ్లోనూ మెన్షన్ చేసేవాడు, నేను రెడ్ బుక్లో కోట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు